గడియారం 10 డిగ్రీలు ఉంటుంది అన్నాడు. 10 డిగ్రీస్ అంటే చూడండి, 10 డిగ్రీస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏ సమయంలో ఉంటుందో కావాలంటే ఏమవుతుందంటే జాగ్రత్త చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4 గంటలు 5 గంటల మధ్యలో అంటే చూడండి ఒకసారి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని డిగ్రీలు ఉంటుందంటే చూడండి, ఒక్కొక్క గంటకి 30 డిగ్రీలు, 60, 90, 120, ఇక్కడ వరకు 120 డిగ్రీలు ఉంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే జాగ్రత్త చూడండి, 4 గంటల 2 సార్లు ఏర్పడింది, 4 గంటల 120 + 10 డివైడెడ్ బై సాపేక్ష వేగము. చూడండి ఒకసారి, 4 గంటల ఈ రెండు యాడ్ చేసుకుంటే 130 × 2/11 నిమిషాలు. చూడండి, 4 గంటల 260 డివైడెడ్ బై 11 నిమిషాలు. దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 4 గంటల చూడండి 11 2 22, 11 3 పోతే 7/11 నిమిషాలు. ఈ సమయంలో ఈ రెండు ముళ్ళ మధ్య కోణము 10 డిగ్రీస్ ఉంటుంది. అలాగే రెండోసారి ఇప్పుడు చూడండి, 4 గంటల ఇది 120 - 10 డివైడెడ్ బై సాపేక్ష వేగము. చూడండి, 4 గంటల తీసివేస్తే 110 × 2/11 నిమిషాలు. ఓకే, చూడండి దీన్ని సింప్లిఫై చేసుకుంటే 4 గంటల 220/11. చూడండి 11 టేబుల్ పోద్ది కాబట్టి 4 గంటల 20 నిమిషాలు. సో ఆన్సర్ ఈజ్ 4 గంటల 20 నిమిషాలప్పుడు 10 డిగ్రీలు ఉంటుంది. ఈ 2 సార్లు ఉంటుంది. కానీ ఇప్పుడు మనకు ఆప్షన్లో చూడండి ఏముందో, ఇది లేదు, 23 డిగ్రీలు లేదు కాబట్టి 4 గంటల 20 నిమిషాలు. చూడండి, 4 గంటల 20 నిమిషాలు అంటే ఆప్షన్ ఏ. సో ఆన్సర్ ఈజ్ ఏ.